చూసుకోండి. ఈ గుణసాంగమే జీవాత్మ యొక్క ఉత్తమ మధ్యమ జన్మలకి కారణం అవుతుంది. మళ్ళీ ఒక్కసారి విడగొట్టి చెబుతున్నాం, జాగ్రత్తగా వినండి. ఎందు గురించి అంటే నెక్స్ట్ జన్మ ఇప్పుడే నిన్ను పరిశీలించుకుంటే నీకు అర్థం అవుతుంది. కాబట్టి సత్వగుణ సాంగత్యమును దేవయోని యందును, రజోగుణ సాంగత్యము వలన మానవయోని యందును, తమోగుణ సాంగత్యం వలన పశుపక్షాది నీచ యోనులందును జన్మ లభిస్తుంది. ఇదండి, అది 14వ అధ్యాయంలో చూద్దాం దాని మీద. కాబట్టి ఈ దేహమందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే. దిస్ ఈజ్ ఫైనల్. ఇక్కడ ఈ శ్లోకం మొత్తం దేవుడి గురించి పూర్తిగా చెబుతాం. జాగ్రత్తగా వినండి. ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అంటే అంటే దృక్కే. ఈ దేహమందున్న దృక్కే నిజంగా పరమాత్మ. ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, అతడు సాక్షిభూతుడగుడ వలన ఉపద్రష్టయనయు. సాక్షి అంటే ఆ దృక్కు త్రిపుటిని దాటినప్పుడు సాక్షిగా మారుతాడు అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పుడైతే త్రిపుటిని దాటాడో ప్రజ్ఞానం బ్రహ్మ అవుతాడు. అంటే ఇక అజ్ఞానం అన్నది లేని స్థితికి ఎదుగుతాడు. అప్పుడు ఆ దృక్కే సాక్షిగా మిగులుతాడు. అంతా చూస్తాడు తప్పితే మనసు కింద తయారవదు, 3 గుణాలుగా తయారవదు. ఇక అన్ని ఈ ప్రపంచంలో ఉన్న విషయాల నుంచి దాటేసినట్టే లెక్క. అతను జ్ఞాని కింద మారిపోయినట్టే లెక్క. అతని ఉపద్రష్ట అనేయు. ప్రజ్ఞానం బ్రహ్మ యొక్క స్టేజ్ దీన్నే ఉపద్రష్ట అనేయు. ఉపద్రష్ట అది ఇది కూడా చూస్తాడు, కానీ సాక్షిలాగా ఉంటాడు. యథార్థ సమ్మతినిచ్చేవాడు వలన హనుమంత అనేయు. ఒకసారి చూడనమ్మా, యథార్థ సమ్మతినిచ్చేవాడగుట వలన హనుమంత అనేయు. నీలో దృక్కేం చేస్తుంది? మనసుతోటి కలిసి విషయాలను తయారు చేసి ఇంద్రియాల ద్వారా వ్యవహారాలను చేసుకుంటూ పోతుంది. అది ఏది దృక్కు ఇంద్రియాల ద్వారా నడుస్తోంది కాబట్టి, వాటి పనులన్నీ చేస్తోంది కాబట్టి అది హనుమంత అనేయు. అన్నిటినీ ధరించి పోషించువాడు అగుటం వలన భర్తనియు. అంటే నీ శరీరంలో మొత్తం అన్నిటిని ఆఖరికి లోపల అరగించేవాడు కూడా ఆడే. అందువల్ల భర్తనియు. జీవరూపంలో భోక్తనియు. అంటే ఈ ప్రపంచానికి తింటున్నాడు కదా, అలాగే ఈ విషయాలన్నీ మోస్తున్నాడు కదా, అన్ని చేస్తున్నాడు కాబట్టి భోక్తనియు. బ్రహ్మాదులకు స్వామి ఎగుట వలన మహేశ్వరుడనియు. ఆ బ్రహ్మ కూడా నా స్వామి కాబట్టి లోపల ఎవ్వరిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారిలో అందరిలోనే ఉన్నది ఎవరో మనలో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన స్వామి అనియు. శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడు అగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నది. పరమాత్మ, పర ఆత్మ అంటే అన్నిటికి ఆవలి ఉన్న జ్ఞానము అని అర్థం. పరమాత్మ అంటే అన్ని ఆవల ఉన్న జ్ఞానం అని అర్థం అని పిలువబడుచున్నాడు. ఈ విధంగా పురుషుని తత్వమును అంటే నీలో ఉన్న దృక్కు యొక్క తత్వాన్ని, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనిన వాడు అంటే ఈయనేం రాశారు చూద్దాం. దృశ్యమానమైన జగత్తంతయు మాయా కార్యమొకటి వలన క్షణభంగురము, నస్వరము, జడము, అనిత్యము. జీవాత్మ నిత్యుడు, చేతనుడు, నిర్వికారుడు. జీవాత్మ అంటే ఎవరు? ఇండైరెక్ట్ గా దృక్కు. చేతనుడు, నిర్వికారుడు, శాశ్వతుడు మరియు శుద్ధ బోధ స్వరూపుడైన సచ్చిదానంద ఘన పరమాత్మ యొక్క సనాతన అంశ నీలో దృక్కు. అదే జ్ఞానం. ఈ విధంగా తెలుసుకుని సమస్త మాయామయ పదార్థముల సంగమును సర్వదా త్యజించి పరమ పురుషుడైన పరమాత్మ యందు ఏకీభావంతో నిత్యస్థితి ఉండుటనే అతనిని తాత్వికంగా తెలుసుకొనుటగును. అర్థమైందా?
మళ్ళీ చెప్తాను దీన్ని కనిపెట్టి. ఈ మనోబుద్ధులు ఇవన్నీ కూడా ఈ ఆకాశమే ఇవన్నీ ఉన్నాయి అంటే ఇదంతా లోపల బయట మొత్తం ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు, జ్ఞానమే ఉంది. అది దాని అర్థం. పరమాత్మ వలె ఆకాశం వలె జ్ఞానమే ఉన్నది. సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా గోచరించుచుందే. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వేరు 10 కుండలు ఉన్నాయనుకోండి, నీళ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 10 కుండల్లోనే సూర్యుడు ఎలా కనపడుతున్నాడు? 10 కుండల్లో సూర్యుడు ఇలా కనపడుతున్నాడు. అలాగే మన 10 మందిలోని దృక్కు రూపంలో ఉన్నాడు. దృశ్య రూపంలో ఉన్నది అతనే, దృక్కు రూపంలో ఉన్నది అతనే. అతనే ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రుడుగా తెలుసుకునదగిన వాడు. ఇంకా విడగొడతాను. రజోగుణ స్వరూపుడైన బ్రహ్మగా, సత్వగుణ రూపుడైన విష్ణువుగా, తమోగుణ రూపుడైన రుద్రుడుగా తెలుసుకునదగిన వాడు. అంటే గుణాలు ఊరిక జస్ట్ 0.01% ఉన్నంతే, వాళ్ళ శరీరాలు నిలబడాలి కాబట్టి. పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ లోపల తెరలా ఉందో జ్యోతి కింద లేదా, వెలుగులో లేదా? అలాగే మీరు కలగంటున్నారు, మీరు కళ్ళు మూసుకొని ఉన్నా కానీ మీ లోపల ఉన్న కళ ఎలా ఉందో మంచి వెలుగులో ఉంది. అంటే అది జ్యోతి కాదు, అది వెలుగు కాదు. మాయాతీతుడు అంటే అమ్మవారే లెక్క. మాయకు అతీతుడు, మాయాతీతుడు కూడా అంటే నిన్ను మాయలో ముంచేవాడు కూడా. జ్ఞానస్వరూపుడు, తెలుసుకొనదగిన వాడు, తత్వజ్ఞానము ద్వారా ప్రాప్తుడు అతడే. నువ్వు తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే, అంటే జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే ప్రాప్తించేది అదే జ్ఞానమే. సర్వ ప్రాణుల హృదయమునందు విశేషంగా ఉండేవాడు అతడే. అందరిలోనే దృక్కు రూపంలో ఉన్నది అతడే. ఇంతవరకు క్షేత్రమును గూర్చి, జ్ఞానమును గూర్చి, తెలుసుకునదగిన పరమాత్మ స్వరూపం గురించి సంక్షిప్తంగా చెప్పాను. ఈ తత్వాన్ని సమగ్రంగా తెలుసుకున్న నా భక్తుడు నా స్వరూపాన్ని పొందుతాడంటే, జ్ఞానాన్ని పొందుతాడంటే, జ్ఞానం అంటే పరిపూర్ణమైన అవగాహనని, అది అర్థం. అంటే జ్ఞానం ఇది తెలిసిపోయినంత మాత్రాన అనుభవంలోకి వచ్చేస్తారని కాదు. ప్రకృతి పురుషుడు అను రెండును అనాది అయిన సనాతనమైనవనియు. అంటే ఈ ప్రకృతి, ఆ పురుషుడు అంటే తెర మీద బొమ్మ, ఈ రెండు కూడా అనాది సనాతనం. ఇంకా దానికి ఇది అప్పుడు ఇప్పుడు అనేది ఏమీ లేదు. రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీ ప్రకృతి నుండి ఉత్పన్నములైనవి తెలుసుకో. ఈ ప్రకృతి పురుషుడు ఈ ఇద్దరు అనాథులు, ఎప్పుడు ఉంటారు. అది వేరు. ఇక్కడ రాగాది ద్వేషాల వికారాలు ఎవరో మనసు, త్రిగుణాత్మకమైన నీ మనసు, ఈ పంచభూతాలు ఈ ప్రకృతి నుండి ఉత్పన్నములైనవి అని తెలుసుకో. అంటే ఈ మనసు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వల్లనే, అంటే త్రిపుటి వలనే ఏర్పడినవని అవగాహన చేసుకో. కార్యకరణములను ఉత్పన్నము చేయుటలే ప్రకృతి హేతువని. అంటే కార్యకరణములంటే పృథ్వాయు, ఈ 5 పంచభూతాలు, శబ్దస్పర్శ రసగుణాలైన ఈ 5 కలిపి 10. అలాగే మనోబుద్ధ అహంకారాలు 4, త్వక్చష్టు జిహ్వ ఘ్రాణాలంటే అవి ఒక 5, 19.
వాక్ ప్రాణాలనే ఈ ఒక 5 అంటే 24 కార్యకరణాలంటే నీ శరీరం ఇది గేయమే, నువ్వు కాదు. గేయం, దీంట్లో జ్ఞానం లేదు. ఈ శరీరంలో దృక్కుంది కాబట్టి ఇవన్నీ నీకు తెలియబడుతున్నాయి, అనుభవానికి వస్తున్నాయి. ఆ దృక్కు లేకపోతే ఇది శవం, ఆ దృక్కుంటే ఇది శవం. ఉత్పన్నము చేయుటలో ఈ కాయకరణాలని అన్నిటిని ఉత్పన్నం చేయుటలో ప్రకృతి హేతువనియో అంటే మనసుగా తయారవుతుంది కాబట్టి సుఖ దుఃఖాలను అనుభవించట్లో ఆ జీవాత్మ హేతువని చెప్పబడినది. అంటే ఆ దృక్కు మనసుగా ఏర్పడటం, విషయాలుగా ఏర్పడినందువల్ల, సుఖ దుఃఖ విషయాలుగా ఏర్పడినందువల్ల ఆ దృక్కునే జీవుడని అంటున్నారు. ఆ దృక్కు వేరు, ఈ మనసు వేరు కింద నువ్వు ఎప్పుడైతే యోగంతో విడగొట్టగలవో ఇక నువ్వు జీవుడు కాదు, దృక్కువే, జ్ఞానానివే. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి సాధకులారా, పరిపూర్ణమైన అవగాహన చేసుకోండి. ఈ 24 తత్వాల్లో ఏమీ లేదు గేయం, దాంట్లో జ్ఞానం లేదు. పంచభూతాల్లో ఏమి ఎలా ఉందో ఇది అంతే. అలాగే సుఖ దుఃఖాలు ఇవన్నీ మీ మనసు. ఈ మనసు దృక్కుతోటి అంటే జ్ఞానంతో కలిస్తే జీవుడు అవుతుంది. జ్ఞానంతో కనుక ఇది మనసు కలవకపోతే ఈ జీవుడు అవ్వటం లేదు. నువ్వు జీవుణ్ణి చంపి జ్ఞాని అవుతున్నావు. కాబట్టి ఆ రెండిటిని యోగంతో విడగొట్టు. కాబట్టి కర్మయోగం మోస్ట్ ఇంపార్టెంట్ అని 2 రోజులు చెప్పటం అయింది. మీకు అర్థం చేసుకోండి. పురుషుడు ప్రకృతిష్ఠుడై అంటే మాయకు లోబడి ప్రకృతి నుండి ఉత్పన్నమైన త్రిగుణాత్మక పదార్థాలను అనుభవించును. అంటే ఈ పురుషుడు ప్రకృతిష్ఠుడై అంటే ఈ పురుషుడు అంటే దృష్టి ఈ ఈ 24 తత్వాలు అంటే నా శరీరం, నా ఇంద్రియాలు, నా మనసు, నా ప్రాణం, నా యొక్క లోపలున్న దృక్కు మొత్తం అంతా కూడా ప్రకృతి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థాలని అనుభవిస్తోంది. మీకు నేను రెండు ఒక రకంగా చెప్పాను. ఈ ప్రపంచాన్ని ఇద్దరు తింటున్నారు. ఎవరు? ఒకటి ఇది పదార్థాలుగా చేసుకుని నోరు తింటోంది ఆహారంగా, రెండవది విషయాలుగా చేసుకుని మనసు తింటోంది. అది దీని అర్థం. త్రిగుణాత్మకమైన పదార్థాలను, ప్రకృతి నుండి ఉత్పన్నమైన త్రిగుణాత్మక పదార్థాలను అనుభవిస్తుంది. ఏది? ఈ 24 ప్లస్ దృక్కు. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఇంద్రియార్థములు యందు వైరాగ్యం. అంటే ఈ ఇహంలో గాని పరంలో గాని భోగాలు ఎందు ఆసక్తి పోవటం, అహంకార రాహిత్యం, జన్మ మృత్యు జర రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించటం, నియర్లీ వీటి మీద పెద్ద దృష్టి లేకపోవటం, భార్య పుత్రులు ఇల్లు సంపదలు మొదలగు వాని యందు మమతాసక్తులు లేకపోవటం, ఇష్టానిష్ట వస్తు ప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకు లోను కాకుండా ఉండటం, ఇష్టమైన అయిష్టమైన ఎల్లప్పుడూ సమభావంతో ఉండటం అంటే యోగం. పరమేశ్వరుడనైన నా యందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండటం. భక్తి ఎలా ఉండాలి? అవ్యభిచారిణి భక్తి అంటే ఎప్పుడు ఒకటే దాన్ని పట్టుకుని ఉండాలి తప్పితే, అంటే నా స్వరూపాన్ని పట్టుకుని ఉండాలి తప్పితే వ్యభిచరించకూడదు. అంటే కాసేపు ఉండి కాసేపు బయటికి పోకూడదు. అంటే మామూలు భక్తులు పనిచేయవు అని అర్థం. ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించుచు ప్రవృత్తి కలిగి ఉండుట. ఏకాంత ప్రదేశాన్ని ఉన్నా కానీ ప్రవృత్తి కలిగి ఉండి తన పని తాను చేసుకోవాలి.
విషయాసక్తుల జనుల ఎడ ఆసక్తి లేకుండాట. ప్రపంచం గురించి మాట్లాడేవాళ్ళు కానీ, ప్రపంచం గురించి వ్యవహారాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళ మీద ఆసక్తి లేకపోవటం. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితులై ఉండటం. అంటే ఆత్మ వస్తువు ఏంటి, అనాత్మ వస్తువు అని ఎరుంగుడకు తోడ్పడు జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నిత్య వస్తువు వివేకం అన్నమాట. తత్వజ్ఞానమునకు పరిపాజ్యుడు భగవంతుడే అని ఎరుంగుట. ఇవి అన్నీ తత్వజ్ఞానార్థ దర్శనము వలన కలుగు వరకు గల ఇవి అన్నీ జ్ఞాన ప్రాప్తికి సాధనలు. దీనికి విపరీతమైంది అజ్ఞానం. అంటే ఈ తత్వ జ్ఞానార్థ దర్శనం, తత్వం నీకు జ్ఞానం పెరిగి ఈ తత్వమైన జ్ఞానం నీ అనుభవంలోకి రావటానికి మనిషికి ఈ లక్షణాలన్నీ ఉంటే, అంటే జ్ఞాని, ఈ లక్షణాలు ఉన్నోడు జ్ఞాని అవటానికి ఛాన్స్ ఉంది. అది దీని అర్థం. ఇక నెక్స్ట్, ఇక ఆ పరబ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు చూడండి. అనాది అయిన అంటే సనాతనుడైన, అంటే ఎప్పుడోడో తెలియనివాడైన పరబ్రహ్మమే తెలుసుకొనదగిన వాడు. అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు అసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రంగా నేను చెబుతున్నాను విను. సత్ అంటే జ్ఞానంతో కూడిన ప్రపంచం, అసత్ అంటే జ్ఞానం లేని గేయం. అసత్ అంటే ఇక ఆయన ఎలా ఉన్నారు? ఆ పరమాత్మని చేతులు, పాదాలు, నేత్రాలు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతను సర్వమును ఆవరించి ఉన్నాడు. మీ 11వ అధ్యాయాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే సగుణంలో ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే ఉన్నదంతా, నిర్గుణంగా ఉన్నదంతా ఆయనే అని దీని అర్థం. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నిటినీ ఎరింగినవాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ దృక్కు మీ ఇంద్రియాలతో పనిచేస్తుంది అని మీకు చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములు అన్నిటినీ ఎరిగినవాడు. అంటే చూపు, వినికిడి, టేస్టు, వాసన, స్పర్శ ఇవన్నీ ఆయనతోటే నడుస్తున్నాయి. కానీ వాస్తవముగా ఇంద్రియాలకు అతీతుడు. ఇంద్రియాలు వేరు, అతను వేరు. జ్ఞానం వేరు, గేయం వేరు. నీలో మనస్సుతోటి సహా, ప్రాణంతో సహా, ఇంద్రియాలతో సహా, ఆ పంచ తన్మాత్రలతో సహా, ఈ శరీరంతో సహా అదంతా గేయం. గేయం అంటే జ్ఞానం లేనిది. జ్ఞానం అనేది ఒక్క దృక్కు మాత్రమే. ఆ దృక్కు ఉంది కాబట్టి నీ ఇంద్రియాలతో ఈ స్పర్శ రూపరస గ్రంథాలన్నీ నీ అనుభవానికి వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఈ జ్ఞానానికి ఆ ఇంద్రియాలకి ఏ సంబంధము లేదు. ఆసక్తి రహితుడైన సమస్త జగత్తును భరించి పోషిస్తున్నాడు. ఆసక్తి రహితుడైనను ఈ సమస్త అంటే తెరలాగా ఉంటున్నాడు. తెర మీద బొమ్మలు ఎక్కడ పడతాయండి? తెర లేకుండా పడతాయండి. ఈ బొమ్మలు పడతా అంటే తెర కింద ఆయనే ఉంటున్నాడు, ఆసక్తి లేకపోయినా. అతడు నిర్గుణుడయుడు అంటే గుణాతీతుడైన ప్రకృతి సంబంధము వలన గుణానుభవమును కలిగి ఉంటున్నాడు. ఇది మెయిన్ సమస్య. గుణాతీతుడయ్యను గుణాతీతుడు అంటే 3 గుణాలు దాటండి. 3 గుణాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? మనస్సు కాడి నుంచి ఆకాశం వరకు ఈ 3 గుణాలే. ఇదే మాయ. ఈ గుణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎవరికి? త్రిగుణాల త్రిపుటికి లోబడిన వాడికి. త్రిపుటి దాటినోడికి ఏమీ సంబంధం లేదు.
ఆ వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఆకాశం ఈ అన్నిటి యందు వ్యాప్తమై స్థిరమై ఉంది. అట్లే పరమాత్మ సంపూర్ణ చరాచర జగత్తుకు కారణమై ఉండటం వల్ల అతడు అంతటా వ్యాప్తుడై స్థితుడై ఉన్నాడు తెరలాగా. దేనికి? పంచభూతాలకు కూడా తెరలాగా ఈ పంచభూతాలకే ఆధారమైన తెర కింద ఉన్నాడు. చరాచర భూతములన్నిటికీ బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణంగా ఉన్నాడు. ఈ చరాచర భూతాలకి లోపల ఉన్నదాడే, బయట ఉన్నదాడే. చరాచర రూపుడును అతడే. ఎందుకని నేను ఎవరిని? ఆయన్నే. అతి సూక్ష్మ అంటే పరమాణు రూపుడైనందున తెలుసుకొన శక్యము కాడు. అందు గురించి నీలో ఎవరిని నీ శరీరంలో ఏమేం కనిపెడతాయండి? ఇంద్రియాలు కనిపెడతాయి, మనసు కనిపెడతాయి. అటువంటి ఆ రెండిట్లకి అందడు. ఎందుకు అందడంటే ఈ రెండిట్లకి ఆధారమైన వాడు. ఏమమ్మా, పైనున్న బొమ్మ వెనకాలన్న తెరను చూడగలదా? అలాగే ఆడు ఎక్కడున్నాడు? అతి దూరంగానూ ఉన్నాడు, అతి సమీపంగానూ ఉన్నాడు. ఎందు గురించి? జ్ఞానులైన వాడికేమో, తెలుసుకునే వాడికేమో దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఎక్కడో గుళ్ళో ఉన్నాడు, ఆకాశం ఎక్కడో గూట్లో ఉన్నాడు అనుకున్నాడు, దూరంగా ఉన్నాడు. అందరిలోని సర్వత్రా పరమాత్మ సర్వత్రా పరిపూర్ణుడే సర్వప్రాణులకు ఆత్మస్వరూపుడు అవటం వల్ల, దృక్ అవటం వల్ల అతి సమీపస్తుడు కూడా. నీకు ఈ ప్రపంచంలో అతి సమీపంలో ఉన్నది ఒక్క పరమాత్మ మాత్రమే కాదు, నువ్వే ఆ పరమాత్మవి. అది అర్థం. అది బ్రహ్మవాహమస్మి. అక్కడ వరకు మనం ఎదగాలి. పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలు గాని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నాడు. అంటుంది మీ మనసు ఎలా పట్టుకుంటుందో అలా జ్ఞానం కూడా పట్టుకుంటుంది. అందు గురించని వాడిని క్షేత్రజ్ఞుడు అంటే అదే దృక్కు. ఇక రెండో దాంట్లోకి వెళ్తున్నాం. ఓ అర్జున, అన్ని క్షేత్రములు ఎందున్న క్షేత్రజ్ఞుడను అయిన జీవాత్మను నేనే అని తెలుసుకో. అయిపోయింది. అన్ని క్షేత్రాల్లో ఉన్న దృక్కుని నేనే, వాడే జీవాత్మ. ఆడిని కదలనవ్వకుండా ఉంచావా, జ్ఞానంగా ఉండి నువ్వు జ్ఞానం అవుతావు. ఆడు మనసుతో కలిసాడా, జీవుడు అవుతాడు. అంటే దృక్కుతో మనసుని కలవనివ్వకు. అదే యోగం. దృక్కుతో మనసుని కలవనివ్వకు, అదే యోగం. ఇది గ్రహించండి. ఇందాక మీకు చదివి వినిపించాను. ఏది భక్తుల వల్ల యోగంలోకి రావటం చాలా కష్టం. నామాల వల్ల వీటి వల్ల నవవిధ భక్తుల వల్ల యోగంలోకి వచ్చి యోగం నుంచి జ్ఞానంలోకి ఎదగాలి. కాబట్టి ఇక్కడ అందరి జీవాత్మను అయిన క్షేత్రజ్ఞుడును నేనే అంటే అందరిలో ఉన్న దృక్కుని నేనే అని తెలుసుకో. ఈ క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకున్నట్టే జ్ఞానం అని నా అభిప్రాయం. అది అర్థమైపోయింది కదా నీకు? జ్ఞానం అంటే ఏంటో చెప్పేశాడు. అంటే క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడు గురించి పరిపూర్ణమైన అవగాహన చేసుకుంటూనే జ్ఞానం. అంటే క్షేత్రం అంటే మనసు కాడి నుంచి ఇంద్రియాల కాడి నుంచి శరీరం వరకు క్షేత్రం. క్షేత్రజ్ఞుడు అంటే దృక్కు. ఈ దృక్కు గురించి ఈ శరీరం కాడి నుంచి, మనసు కాడి నుంచి, ఇంద్రియాల కాడి నుంచి ఈ రెండు, ఇది వేరు అది వేరు అని తెలుసుకో. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుడు వేరు. ఈ రెండిటిని గురించి పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటమే జ్ఞానం. ఈ రెండిటిని విడగొట్టడమే యోగం. క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుడిని విడగొట్టడమే యోగం. అంటే మనసుతో నీ దృక్కుతో కలవకపోవటం యోగం. అది యోగం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏమిటి అంటే జ్ఞానంతో అజ్ఞానమైన మనసు కాన్ని కలవనివ్వకుండా
మార్చటమే యోగం. అంటే మనసు లేని స్థితికి తేవటమే యోగం. క్షేత్రం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని వికారాలు ఏంటి, ఆ వికారాలు దేని నుండి వచ్చాయి, అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, అతని ప్రభావం ఏంటి, ఈ విషయాల గురించి సంక్షిప్తంగా చెబుతాను విను. క్షేత్రజ్ఞ విభాగ యోగం ఇది. క్షేత్రజ్ఞుడు అంటే శరీరమే, క్షేత్రజ్ఞుడు అంటే దృక్కు గురించి, రెండిట్ల గురించి, జ్ఞానం గురించి, రెండిట్ల గురించి విడగొట్టే అధ్యాయం ఇది. కాబట్టి క్షేత్రజ్ఞుల తత్వాన్ని గురించి ఋషులు నానా రకాలుగా చెబుతారు. ఇక్కడ క్షేత్రం అంటే ఏమిటి అంటే పంచమహాభూతాలు, అంటే మీ శరీరంలో ఉన్న పంచభూతాలు, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశ ఇంద్రియాలు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయాలు అంటే శబ్ద స్పర్శ రస రూపగంధాలు ఇవి, అలాగే ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, చైతన్యం, ధృతి అనే వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపం సంక్షిప్తంగా చెప్పబడింది. అంటే అర్థం ఏమిటి అంటే మన పంచభూతాత్మకమైన మన దేహం, అలాగే శబ్దస్పర్శ రూపక రసగంధాలు అంటే పంచేంద్రియాల ద్వారా వచ్చేది, అలాగే మనసైన ఇచ్ఛాద్వేషం, సుఖం, దుఃఖం, అలాగే ధృతి అంటే బుద్ధి అని లెక్క. ధృతి అంటే బుద్ధి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటమే క్షేత్ర స్వరూపం అని పేర్కొనబడింది. ఇక దీంట్లో ఎలా ఉంటాడు జీవుడు, నేనే శ్రేష్ఠుడు నన్ను భావం. ఇక జ్ఞాని యొక్క లక్షణాలు ఎటువంటి వాడు జ్ఞాని అవుతాడు అనేది లక్షణాలు చెప్తున్నారు. అంటే జీవ లక్షణాలు క్షేత్ర స్వరూపం చెప్పారు. ఇక్కడి నుంచి ఏ లక్షణాలు ఉంటే వాడు జ్ఞాని అవుతాడు అనేది కూడా చెప్తున్నారు. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, దాంభికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కుల యందు సరళత్వము, లోపల మనసులో గాని వాక్కులో గాని చేతలో గాని సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి అంటే లోపల బయట కూడా శుద్ధిగా ఉండటం, అంటే లోపల ఏ విధమైన నెగిటివ్ లేకుండా ఉండటం, అలాగే శరీరం అంతా శుద్ధిగా చేసుకుంటాం. అంతఃకరణ స్థిరత్వం అంటే మనసు కదలకుండా ఉండటం, మన శరీర ఇంద్రియము సమత్వాన్ని పొంది యోగమై అది జ్ఞానంగా మారి అది త్రిపుటి లేని స్థితికి దారితీస్తుంది. నామం వల్ల గాని 9 రకాల భక్తుల వల్ల గాని సమత్వాన్ని పొంది యోగమై అది జ్ఞానంగా మారి త్రిపుటి లేని స్థితికి దారితీస్తుంది. అంటే ఏమర్థం అవుతుందండి, జ్ఞానమే. జ్ఞానం లేనిదే మోక్షం లేదు. ఇంద్రియాలకు మనస్సుకు అందని జ్ఞానం వలన మాత్రమే నీ స్వరూపం అనుభవంలోకి వస్తుంది. ఇంద్రియాలకు మనస్సుకు అందని జ్ఞానం వలననే మాత్రమే నీ స్వరూపం అనుభవంలోకి వస్తుంది. జ్ఞానం అనే తెరపై భక్తి అనే గంతులు వేస్తూ ఉంటే ఇంద్రియాలకు మనస్సుకు అందని ఆ తెర నీకు అనుభవంలోకి వస్తుందా అంటే భక్తి వలన కూడా డైరెక్ట్ గా నీకు రాదు జ్ఞానం. పరిపూర్ణమైన స్వధర్మాచరణం వల్ల మొట్టమొదట 2వ అధ్యాయంలో మొట్టమొదటి ఏమన్నాడు, జ్ఞానం అని చెప్పి వెంటనే స్వధర్మం గురించి చెప్పాడు. అంటే అంకితమైన స్వధర్మాచరణం వల్ల మంచి జన్మ వస్తుంది, యోగం అయ్యి యోగం వల్ల జ్ఞానం అయ్యి ఇలా ఎదుగుతూ నలిపోవచ్చు. జ్ఞానం లేని వారికి స్వరూపం ఎక్కడ, స్వరూపం అనుభవంలోకి రాకపోతే మోక్షం ఎక్కడ? ఓ సాధక నిన్నే
జ్ఞానం లేనివాడికి స్వరూపం ఎక్కడ? స్వరూపం లేనివాడికి మోక్షం ఎక్కడ? నీలో దృష్టిగా ఉన్న జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని, అంటే చిత్తుగా మార్చుకుని, గేయంగా ఉన్న సత్తుని మొత్తంగా ఆక్రమించు. ఆ రెండు సామాన్యం కాబట్టి అవి ఒక్కటై ప్రజ్ఞానం అవుతుంది. ఆ ప్రజ్ఞానమే నేను అనే అనుభవమే మోక్షం. మళ్ళీ ఇంకోసారి చదువుతాను. నీలో దృష్టిగానున్న జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని, అంటే జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుని చిత్తుగా గేయంగా ఉన్న సత్తుని, అంటే మొత్తం సామాన్యంగా ఉన్న సత్తుని మొత్తం ఆక్రమించి, ఈ రెండు సామాన్యమే కాబట్టి అవి ఒక్కటై ప్రజ్ఞానం అవుతుంది. ఆ ప్రజ్ఞానమే నేను అనే అనుభవమే మోక్షం. అదే బ్రహ్మవాహమస్మి. నీలో ఉన్న యోగాన్ని జ్ఞానంగా మార్చి అనుభవానికి తెచ్చుకో, అంటే చిత్తుగా మార్చి. ఆ చిత్తుతో బయట ఉన్న యోగమైన సత్తుని ఆక్రమించి జ్ఞానంగా మార్చు. అదే ప్రజ్ఞానం. ఇవన్నీ ఒక్కటేనమ్మా. ఉన్నది ఒకే ఒక్క లెవెలు, ఒకే ఒక్క సాధన. అర్థమైతే ఈ ఎన్ని సాధనలు చెప్పినా అన్ని సాధనలు ఒకటే. ఇక భగవద్గీత యొక్క క్షేత్ర విభాగ యోగం అంటే ఇది 13వ అధ్యాయం. 13వ అధ్యాయం కాడి నుంచి జ్ఞాన షట్కం అంటారు. 13 నుంచి 18 వరకు 6 యోగ 6 భాగాలు. ఇది దీన్ని జ్ఞాన షట్కం అంటారు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ మీకు ఇంకోసారి చెబుతున్నాను. భగవద్గీత అయినా ఏ శాస్త్రమైనా మొట్టమొదట హైయెస్ట్ లెవెల్ చెప్పేస్తుంది. అలాగే ఈ 1వ దాంట్లోని 2వ దాంట్లోనే హైయెస్ట్ లెవెల్ చెప్పేసింది. మొత్తం ఈ రెండిట్ల యొక్క ఈ రెండు ఇది యొక్క అవగాహనే మిగిలినంత. మిగిలిన 6 షట్కాలు కూడా భగవానుడు పలుకుతున్నాడు. ఒక కౌంటయ్య, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. అంటే ఇది మనం పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్య కర్మలను బట్టి ఆ మనసు ద్వారా ఈ శరీరం ఏర్పడింది కాబట్టి దీన్ని క్షేత్రం అన్నారు. అంటే బీజాలతోటి ఉన్న పొలాన్ని ఎలా క్షేత్రం అంటారో అలాగా ఈ క్షేత్రాన్ని గూర్చి ఎరింగిన వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానులు అంటారండి. అయిపోయిందండి భగవద్గీత. అర్థమైతే ఈ ఒక్క పదంలోనే మొత్తం జ్ఞానం వచ్చేసింది. నీలో జ్ఞానం ఎలా ఉంది? ఈ క్షేత్రాన్ని ఎరింగిన వానికి ఆళ్ళు క్షేత్రజ్ఞుడు అంటారు. దృష్టి, నీలో ఉన్న దృష్టే క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానులు చెబుతారు. ఇది అర్థం అయితే భగవద్గీత. ఇది అర్థం కాకపోతే భగవద్గీత ఎన్ని చదివినా ఉట్టిదే. ఇది ఎవరికి అంత ఈజీగా పట్టదు. పరిపూర్ణమైన అవగాహన లేని వాడికి ఇది పట్టదు. మరి ఇంకోసారి చెప్తాను. ఈ క్షేత్రాన్ని ఎరింగిన వానికి క్షేత్రజ్ఞులని తత్వం తెలిసిన జ్ఞానులు చెప్తారు. అంటే తత్వాన్ని అనుభవంలో ఉన్నారంటే జ్ఞానాన్ని అనుభవంలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఏ విధంగా? ఇప్పుడు ఇది శరీరం, ఇది మనసు, ఇది నా ఇంద్రియాలు అని ఎవరు చెబుతున్నారు? నా మనసు చెబుతాను. నా మనసు ఈ అన్నిటికీ ఆధారం నా మనసు. నా మనసుకి ఆధారం ఏంటి? జ్ఞానం. నాలో జ్ఞానం ఎలా ఉంది? దృక్ రూపంలో ఉంది. కాబట్టి ఆ దృక్కే క్షేత్రజ్ఞుడు. అదే జ్ఞానం. జ్ఞానానికి మళ్ళీ ఇంకా పైన ఏదైనా ఉందా? ఏమీ లేదు కదా. కాబట్టి జ్ఞానమే ఫైనల్. ఆ జ్ఞానాన్నే క్షేత్రజ్ఞుడు అన్నారు. అవగాహన అయిందా అమ్మా? కాబట్టి నీలో ఉన్న దృక్కే జ్ఞానం. నీలో ఉన్న దృక్ షట్కానికి కర్మ వికర్మ అంటే మనసే. అవే మంచి చెడు. అకర్మ అంటే మనసుగా తయారు కాదు. ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్నే ఎందుకు నడపమంటున్నా అంటే
నీ ఇంద్రియాల ద్వారా రేపు త్రిపుటి నశించాలి కాబట్టి అదొక లాభం. 2, ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఎందుకు నడపమంటున్నానంటే నీ ఇంద్రియాల ద్వారా మొత్తం జ్ఞానంగా ఎదగాలి కాబట్టి, అంటే గేయాన్నంతటిని సత్తునంతటిని వ్యాపించాలి కాబట్టి, అది కూడా నీలో ఉన్న జ్ఞానం నీ ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళాలి కాబట్టి. 3, ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఎందుకు నడపమంటున్నానంటే ఈ శరీరం నేను కాను, ఈ మనసుని నేను కాను అని, నేను జ్ఞానాన్ని అని పరిపూర్ణమైన అవగాహన చేసుకుంటే కొంతకాలానికి జీవుడు ఆగిపోతాడు, దేవుడిగా మిగిలిపోతాడు. అంటే ఈ శరీరం దాటి ఇంద్రియాలను దాటి బయటకు వెళ్తాడు. నీలో ఉన్న తెరపై అంటే చిత్ సామాన్యంపై బొమ్మలు వేయక తెరగానే ఉంచు. గేయాన్ని సత్తును చూస్తున్నప్పుడు ఇప్పుడు అంటే చిత్ సామాన్యం సత్సామాన్యం కలిస్తే ప్రజ్ఞానం బ్రహ్మ అవుతుంది కాబట్టి గేయమైన సత్తుని చూసినప్పుడు గేయాన్ని అంటే బొమ్మలు ఆభాసగా తెర క్రిందే చూడు, అంటే తెరగానే చూడు తప్ప విషయాలుగా తయారు కాక సామాన్యంగా ఉండు. ఇదే సాధన, ఇదే ఫైనల్ ఇదే సాధన అండి. ఇప్పుడు అన్ని రకాల సాధనలు ఈ ఒక్క సాధనలో ఉండిపోతాయి. ఎందుకు ఏంటంటే లోపల బొమ్మలు వేయటం మానేసి చిత్ సామాన్యంగా తయారు చేసి నీ ఇంద్రియాల ద్వారా బయటకు చూస్తూ ఉంటే నీ ఇంద్రియాల ద్వారా ఆ సామాన్యం బయటకు వెళ్ళి అప్పటికే రెడీగా ఉన్న సత్సామాన్యం ఉన్న గేయం, అది సామాన్యమే ఇది సామాన్యమే, ఈ రెండు కలిస్తే ప్రజ్ఞానం బ్రహ్మ అవుతుంది. అంటే బయట సత్తనే అంటే ప్రపంచాన్ని చూసినప్పుడు మనసుగా తయారు కాకూడదు, లోపల మనసులో ఉన్న తెర మీద బొమ్మలు వేయకూడదు, అలాగే బయట చూసినప్పుడు ఆ బొమ్మల్ని లోపల తెర మీద వేయకూడదు. ఇది దీని అర్థం. ఉన్నది ఉన్నట్లుగా ఒకటి. ఇది ఎవరికంటే లోపల ఏ కదలిక లేక ఈ ఇంద్రియాలతో చూస్తున్నప్పుడు గేయాన్ని అంటే సత్తుని అంటే చిత్తుతో సత్తాను చూస్తే ఉన్నప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒకటిని ఒకటిగా దానినే అదిగా తననే తానుగా అనుభవించటమే ఆత్మానుభవం. ఇదే త్రిపుటి రహిత స్థితి, ఇదే నీ జ్ఞాన స్వరూపం, ఇదే నువ్వేరా బాబు. ఇది అర్థం చేసుకో. పైదైనా కిందదైనా ఒకటే అర్థం. ఇక నా ఒపీనియన్, బ్రాహ్మలు సత్వంలో తమో గుణంతో ఉంటారు, రాజులు రజోతో సత్వం గుణంలో ఉంటారు, షావుకారులు రజోలో తమో గుణంతో ఉంటారు, శూద్రులు రజో గుణంలో కూడా రజో తమో గుణాలతో ఉంటారు. స్థూల బుద్ధికి ఈ ప్రపంచం శరీరం నిజం, సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధికి స్థూల బుద్ధికి ప్రపంచం నిజం, శరీరం నిజం. అలాగే స్థూల బుద్ధికి సూక్ష్మాతి సూక్ష్మ బుద్ధికి మనస్సు తయారు కాక త్రిపుటి పోవడానికి కూడా ఉంది. అంటే బుద్ధి సూక్ష్మాంశాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే నీ స్వరూపం నీకు అందుతుంది. అంతేగాని స్థూల బుద్ధి ఉన్నంతసేపు నీ శరీరం మనసే అందుతుంది తప్పితే నీ జ్ఞానం నీకు అందదు. నీవు మౌనంలో ఎదిగే కొలిది శరీరానికి లోపల ఇంద్రియాలకి అలాగే బయటకి ప్రపంచానికి దూరం అయిపోతూ ఉంటావు. బయట చిదాకాశంగా మారుతుంది, అంటే లోపల చిదాకాశంగా మారుతుంది, బయట చిదాకాశంగా మారుతుంది. ఇప్పుడు నీవు మౌనంలో ఎదిగే కొలిది అప్పుడు శరీరానికి ఇంద్రియాలకి ప్రపంచానికి దూరం అయిపోతూ ఉంటావు. అంటే లోపల ఖాళీ అయిపోతుంది, బయట ఖాళీ అయిపోతుంది. రెండు ఖాళీలు కలిస్తే చిదాకాశంగా మారిపోతుంది. అంటే త్రిపుటి దాటిపోతావు. కర్మయోగం వల్ల మనస్సు సమత్వాన్ని పొంది, కర్మయోగం వల్ల ఉపయోగం ఏంటి అంటే